వైసీపీకి మాజీ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ అహ్మద్ గుడ్ బై చెబుతున్నారనే ప్రచారం జరుగుతోంది. సీనియర్ ఐఏఎస్ అధికారిగా ఉన్న ఇంతియాజ్ మొన్నటి అసెంబ్లీ ఎన్నికలకు ముందు వీఆర్ఎస్ తీసుకుని వైసీపీలో చేరారు. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఆ ఎన్నికల్లో ఓడినప్పటి నుంచి పార్టీకి టచ్లో లేకుండా పోయారనే విమర్శలు ఉన్నాయి. సైలెంట్ గా ఉండిపోయారు. ఇప్పుడు వైసీపీకి రాజీనామా చేయబోతున్నట్టు సమాచారం. కొద్ది రోజులు రాజకీయాలకు దూరంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. వైసీపీకి మాజీ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ అహ్మద్ గుడ్ బై చెప్పబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి కిషోర్ ఫోన్ ద్వారా అందిస్తారు. కిషోర్, కర్నూలు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయినటువంటి మాజీ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ బాషా పార్టీకి రాజీనామా చేశారని సమాచారం అందుతుంది. అయితే గత సార్వత్రిక ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ స్థానం నుంచి అనూహ్యంగా వైసీపీ తరఫున పోటీ చేసి ఇక్కడ ఓడిపోవడం జరిగింది. అయితే అప్పటి నుంచి కూడా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా లేనటువంటి ఇంతియాజ్ అహ్మద్ పూర్తి స్థాయిలో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నాడు. పార్టీకి టచ్ లో లేని పరిస్థితి. అయితే అడపదడప 1-2 సమావేశాలకు మినహా ఎప్పుడు కూడా ఆ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకపోవడంతో ఇటు ఇంతియాజ్ అహ్మద్ యొక్క రాజకీయ భవిష్యత్తు మీద అనేక రకాల అనుమానాలు రేకెత్తుతున్న నేపథ్యంలో ఈరోజు ఆయన పార్టీకి రాజీనామా చేసినట్టుగా సమాచారం అందుతోంది. పూర్తి స్థాయిలో కూడా ఇటు బంధువులు, స్నేహితుల సూచన మేరకు తాను రాజీనామా చేసినట్టుగా తెలుస్తుంది. అయితే మరోపక్క కూడా ఇటు మాజీ ఐఏఎస్ అధికారిగా ఉన్న ఆయన మళ్ళీ ఒకసారి సర్వీస్ లో వెళ్లేందుకు ప్రయత్నాలు కూడా చేస్తున్నారన్న సమాచారం కూడా వినిపిస్తోంది. ఏదేమైనప్పటికీ కూడా అనూహ్యంగా తెర మీదకి వచ్చినటువంటి మైనార్టీ వర్గానికి చెందినటువంటి ఇంతియాజ్ అహ్మద్ రాజకీయాల్లోకి రావటం ఎంత స్పీడ్ గా జరిగిందో అంతే స్పీడ్ గా రాజకీయాల నుంచి కూడా వైదొలిగిన పరిస్థితి కనపడుతుంది. అయితే ఆయన రాజకీయాల నుంచి తప్పుకొని పార్టీ నుంచి బయటికి వెళ్ళినా కూడా సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటానని ఆయన చెప్పడం అన్నది జరుగుతుంది. అయితే ఏ మేరకు ఈ యొక్క రాజీనామా అంశాన్ని పార్టీ వర్గాలు ధృవీకరిస్తాయా లేదా అన్నది చూడాలి. పూర్తి స్థాయిలో అసలు ఏం జరుగుతుంది ఆయన విషయాన్ని పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేశాం. అయితే హఠాత్ పరిణామంగానే చెప్తున్నారు. పూర్తిగా ఈ యొక్క రాజీనామా సమర్పించిన అంశాన్ని ఎవరు కూడా ధృవీకరించలేదు. ఏదేమైనప్పటికీ సోషల్ మీడియాలో మనకు కనపడుతున్నటువంటి ఒక లేఖ ఆధారంగా ఆయన రాజకీయాలకు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశాడు అని మనం అనుకోవచ్చు. ఏదేమైనప్పటికీ పూర్తి సమాచారం అందాల్సి ఉంది. ఓకే, రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిషోర్.